అంటే ట్వీట్ల వర్షం కురిపించేసి అంటే ఇంకొక చిన్న డౌట్ దుర్గా గారు, అంటే ఆల్మోస్ట్ ఆల్ మీరు డైలీ ఫాలో అవుతున్నారు కాబట్టి, అంటే ఇమీడియట్ గా పొలిటికల్ టర్న్ తీసుకున్న పొలిటికల్ది సినిమా వర్సెస్ పొలిటికల్ అంటే కొండా సురేఖ అయిన తర్వాత సమంతకు క్షమాపణ చెప్పిన తర్వాత ఆల్మోస్ట్ ఆల్ సినిమా తరపు నుంచి అంటే కంప్లీట్ సైలెంట్ అయిపోయారు. ఓన్లీ ఇప్పుడు నాగార్జున వర్సెస్ కొండా సురేఖ నడుస్తుంది. మొన్నటి వరకు అంత సపోర్ట్ ఇచ్చి కేవలం ఇప్పుడు అక్కడ చెప్పింది ఎవరికి సమంతకు మాత్రమే సారీ చెప్పింది, నాగ చైతన్యకు నాగార్జునకి ఇక్కడ ఎక్కడ సారీ చెప్పలేదు. ఎందుకు ఫిల్మ్ ఇండస్ట్రీ సైలెంట్ అయిపోయింది సడన్ గా? సినిమా అమ్మా ఒక మాట ఏనండి, మీరు ఇప్పుడు ఏదైనా ఒక ఇష్యూ మీద రోజు దెబ్బలాడతారమ్మా. ఇప్పుడు ఒక ఇన్సిడెంట్ జరిగినప్పుడు ఒకసారి రియాక్ట్ అవుతారు తప్ప ఇక ప్రతిరోజు రియాక్ట్ అవ్వాల్సిన ఇష్యూ లేదు. వాళ్ళు ఆల్రెడీ ఖండించారు ముక్త కంఠంతో. ఇక్కడ ఇష్యూ ఏంటంటే పరువు నష్టం జరిగింది, కుటుంబం వేదనకు గురైంది, మానసికంగా ఇబ్బంది పడింది, అనేక రకాల అంశాలలో ఇబ్బంది పడుతుంది అక్కినేని కుటుంబం. అక్కినేని కుటుంబంలో అందులో ముఖ్యంగా ఇప్పుడు ఆ పిల్లాడి తండ్రిగా ఆ పిల్లాడి పేరేంటమ్మా, నాగ చైతన్య తండ్రిగా ఇప్పుడు ఆయనకి వేదన ఉంటుంది కాబట్టి సహజంగా అందులో ఒక లెగసీ ఉంది అక్కినేని కుటుంబానికి. ఒక 70 ఏళ్ల పాటు ఆయన దాదా పాల్కే అవార్డు గ్రహీత, తర్వాత అత్యున్నతమైన సివిలియన్ అవార్డు పద్మవిభూషణ్ లాంటివి తీసుకున్న వ్యక్తి ఆయన. అట్లాంటి కుటుంబానికి పరువు నష్టం జరిగింది కాబట్టి ఆయన పరువు నష్టం దావా వేస్తాడు. రోజు దీని గురించి పేపర్లకి మీడియాకి ఎక్కాల్సిన అవసరం ఏముంది? లీగల్ చర్యకి ఉపక్రమించాడు ఆయన. 100 కోట్లకి వేస్తున్నాడు అంటే ఆయన ఏమి తమాషా వేయటం లేదు కదా. దానికి ఆయన ఫీజు కూడా కట్టాలి, డిపాజిట్ కట్టాలి. 20 కోట్ల పైన ఫీజు కట్టాలా, 20 కోట్ల పైన ఫీజు కట్టాలా. అంటే ఎంత అమౌంట్ వేస్తే దానికి తగ్గట్టుగా 20%, అరౌండ్ 12 to 20% అబోవ్ ఉంది. 12-13 కోట్లు కట్టాలి ఆయన. అది వారు చెబుతారు, లాయర్ గారు చెప్తారు, మనకి మధుబాబు లాయర్ గారు చెప్తారు. కాబట్టి అంతకి సిద్ధపడి ఆయన దిగాడు అంటే ఆయనకి మానసిక ఎంత కష్టం వచ్చింది. దుర్గా గారు చెప్పిన దాంట్లో, ఈవెన్ అనుబాబు గారు చెప్పిన దాంట్లో అంటే ఇంకొక పాయింట్ ఏంటంటే ఇప్పుడు ఇవి చేసిన వ్యాఖ్యల వల్ల కష్టపడి పైకి వచ్చిన మహిళలకు కూడా ఈ వ్యాఖ్యలు ఇబ్బందిగా ఉన్నాయి. కాబట్టి ఎవరైనా రియాక్ట్ అయ్యి నిజంగానే ఇప్పుడు కొండా సురేఖ గారి మీద మరొక ఎక్స్ట్రా కేసు వేస్తే అసలు ఎలా? ఒక ఇండస్ట్రీలో ఉన్నంత మాత్రాన మేము ఇలా ఎదిగొచ్చాము, మమ్మల్ని ఎవరో లోపరుచుకున్నారు కాబట్టి మేము అందరం ఎక్కాము అన్న కాన్సెప్ట్ తీసుకుంటే నిజంగానే ఇది ఇంకో రచ్చకు దారితీయదంటారా? ఇది పొలిటికల్ ఇష్యూ కాకుండా ప్రత్యేకంగా ఒక ఫ్యామిలీకి మన దుర్గా సార్ చెప్పినట్టుగా పొలిటికల్ గా పోతే మరియు కులాలకు పోయినా కూడా అది కొండా సురేఖ గారికే నష్టం జరుగుతుంది. తను మినిస్టర్ హోదాలో ఉండి ఒక అమ్మాయిని, తన కూతురున్న వయసున్నంత అమ్మాయిని డిఫేమ్ చేసింది. బట్ ఒక్కరిని కాదు, ఆల్మోస్ట్ ఆల్ సినిమా హీరోయిన్లకి మత్తు పదార్థాలు అలవాటు చేసి వీళ్ళ అవసరాలకు వాడుకుంటారంటూ కూడా ఆవిడ ఓపెన్ స్టేట్మెంట్ ఇచ్చారు. ఆ స్టేట్మెంట్ కి సంబంధించి నాగార్జున గారు తీసుకున్నది కేవలం వారి యొక్క కుటుంబానికి సంబంధించి వారి అమ్మాయి మీద డిఫామేషన్ జరిగింది, వాళ్ళ యొక్క కుటుంబానికి పరువు నష్టం జరిగింది అనే ఆ ఒక్క కాన్సెప్ట్ మాత్రమే తీసుకున్నారు. ఇప్పుడు ఈ యొక్క ఇష్యూలో అనేకమైన కాన్సెప్ట్లు ఉన్నాయి. కేటీఆర్ గారు తీసుకుంటే ఒక సైడు, మీరు అన్నట్టుగా పొలిటికల్ వారు, ఇండస్ట్రీ సినిమా ఇండస్ట్రీ వారు తీసుకుంటే ఒక సైడు, ప్రత్యేకంగా సమంత గారి దృష్ట్యా తీసుకుంటే అదొక సైడు. ఇట్లా ఇన్ని కోణాలున్న ఈ యొక్క సమస్యలో కేవలం అక్కినేని గారి, నాగార్జున గారి ఫ్యామిలీకి సంబంధించి మాత్రమే వాళ్ళు తీసుకున్నారు. ఇంకా ఎవరికి వాళ్ళు తీసుకుంటే ఈ యొక్క ఇష్యూ ఇంకా చాలా పెద్దగా అవుతుంది. అందువల్ల ఇది కేవలం ఒకటే యాంగిల్ నుంచి నడుస్తుంది. మళ్ళీ మీరు ఇందాక అన్నట్టుగా ప్రతి ఒక్క సినిమా ఇండస్ట్రీలో ప్రతి ఒక్కరు రియాక్ట్ అయితలేరు అని ఒక వర్డ్ అన్నారు. అందరూ ఎందుకు రియాక్ట్ అవుతారు? ఎవరి ఫ్యామిలీకి అయితే ఇష్యూ అయిందో, ఎవరికైతే రియాక్ట్ అయ్యారు. సినిమా ఇండస్ట్రీకి సంబంధించి ఏంటి ప్రకాష్ రాజ్ గారు కానీ కొన్ని అడిగిన క్వశ్చన్స్ నాగార్జున గారికి సంబంధించి అంటే సినిమా హీరోయిన్లకు సంబంధించి వచ్చినప్పుడు ఇది కరెక్ట్ కాదు అంటూ సినిమా పెద్దలు ఆల్మోస్ట్ ఆల్ రియాక్ట్ అయ్యారు. సమంత క్షమాపణ చెప్పిన తర్వాత కామ్ అయిపోయారు. బట్ చెప్పాల్సిన వాళ్ళకి చెప్పలేదన్న దానికి సంబంధించి మళ్ళీ ఏ ఒక్కరు సౌండ్ చేయలేదు. అది పాయింట్. మళ్ళీ వాళ్ళు సౌండ్ చేస్తే అది కూడా పర్సనల్ ఇష్యూస్ అవుతాయి కదా. ఎవరికైతే ఏ ఫ్యామిలీకి అయితే నష్టం జరిగిందో వాళ్ళు మాత్రమే రెగ్యులర్ గా దాని మీద కాంటెస్ట్ గానీ నడవడం గానీ జరుగుతుంది. మిగిలిన వారు ఏకముక్తంగా ఒకటేసారి ఖండిస్తారు. మీరు ఇప్పుడు అందరు ఏ విధంగా అన్నారు? సినిమా ఇండస్ట్రీలో పెద్దలందరూ ఖండించారు అని చెప్పారు. ఖండించారు అంతవరకే. మళ్ళీ వాళ్ళు ఇంకా పర్సనల్ గా ఇష్యూ అయితే, వాళ్ళు అందులో రియాక్ట్ అయితే వాళ్ళు కూడా ఇందులో ఇన్వాల్వ్ కావాల్సి ఉంటది కదా. అందువల్ల కేవలం వాళ్ళ యొక్క విముక్తతను మాత్రమే చూపిస్తారు, కానీ ప్రతిరోజు రియాక్ట్ కావడానికి వాళ్ళకి అవసరం లేదు కదా. ఇష్యూలో ఎంతవరకు తీసుకోవాలో వాళ్ళు అంతవరకే ఇన్వాల్వ్ అవుతారు. ఎక్కువ ఇన్వాల్వ్ అయితే ఈ విధంగానే ఇబ్బంది అవుతుంది.